హాయ్ ఫ్రెండ్స్, సే కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్. ఇక్కడ బర్న్, లర్న్ నుంచాం. ఇవి ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. వాటికి పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ వచ్చేసి బర్న్ ప్రజెంట్ టెన్స్, బర్న్డ్ లేదా బర్న్డ్ అనేది పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ అనమాట. నెక్స్ట్ లర్న్ ప్రజెంట్ టెన్స్, లర్న్డ్ లేదా లర్న్డ్ అనేది పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు బర్న్డ్ అనేది అడ్జెక్టివ్గాను వర్బ్గాను ఉపయోగించవచ్చు. బర్న్డ్ని కేవలం వర్బ్గా ఉపయోగించాలి. లర్న్డ్ అడ్జెక్టివ్ లేదా వర్బ్గా ఉపయోగించవచ్చు. లర్న్డ్ మాత్రం కేవలం వర్బ్గా ఉపయోగించాలి. ఇప్పుడు కింద చెప్పిన వాటిలో ఏ కరెక్ట్ ఇన్కరెక్ట్ చూద్దాం. బర్న్డ్ టోస్ట్. టోస్ట్ అనేది నౌన్ కదా, నౌన్ ముందు అడ్జెక్టివ్ ఉండాలి. అడ్జెక్టివ్ ఇందులో ఇది బర్న్డా బర్న్డా? బర్న్డ్ అనేది అడ్జెక్టివ్, బర్న్ అనేది వర్బ్. అడ్జెక్టివ్ ఉండాలంటే బర్న్డ్ ఉండాలి. ఇది బర్న్ ఉంది, సో ఇన్కరెక్ట్. బర్న్డ్ టోస్ట్ కరెక్ట్. లర్న్డ్ స్కాలర్. స్కాలర్ అనేది నౌను, నౌన్ ముందు అడ్జెక్టివ్ ఉండాలి. అడ్జెక్టివ్ లర్న్ అనేది అడ్జెక్టివ్ వర్బ్గా ఉపయోగిస్తారు. అడ్జెక్టివ్ ఇక్కడ లర్న్ అనేది వర్బ్ కాబట్టి అడ్జెక్టివ్ ఉండాలంటే ఏమంటారు? లర్న్ ఉండాలి. సో లర్న్డ్ స్కాలర్ కరెక్ట్. లర్న్డ్ స్కాలర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ లర్న్డ్ కామెంటరీ. కామెంటరీ అనేది నౌను, నౌన్ ముందు అడ్జెక్టివ్ ఉండాలి. అడ్జెక్టివ్ ఏమొస్తుంది? లర్న్డా లర్న్డా? లర్న్డ్. సో లర్న్డ్ కామెంటరీ ఇన్కరెక్ట్. లర్న్డ్ కామెంటరీ కరెక్ట్. నెక్స్ట్ వుడ్ నౌను, నౌన్ ముందు అడ్జెక్టివ్ ఉండాలి. అడ్జెక్టివ్గా బర్న్డా బర్న్డా బర్న్డ్. సో బర్న్డ్ వుడ్ ఈజ్ కరెక్ట్. బర్న్డ్ వుడ్ ఈజ్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ బర్న్డ్ స్మెల్. స్మెల్ నౌను, నౌన్ ముందు అడ్జెక్టివ్ ఉండాలి. మరి బర్న్డ్ అనేది వర్బ్, బర్న్డ్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి బర్న్డ్ స్మెల్ అనేది వర్బ్ అవుతుంది. అడ్జెక్టివ్ ఉండాలి, ఇది వర్బ్ కాబట్టి ఇన్కరెక్ట్. బర్న్డ్ స్మెల్ కరెక్ట్.